శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 76వ సర్గమునందు అంగదుని చేతిలో కంపనుడు, ప్రజంగుడు, ద్వివుదుని వలన సోనితాక్షుడు, మైందుని దాటికి యూపాక్షుడు, సుగ్రీవుని చేతిలో కుంభుడు మడియుట గురించి వివరింపబడినది. అవిచ్ఛిన్నంగా కొనసాగుచున్న ఆ ఘోర సమరమున వీరులెల్లరనూ మరణించుచుండిరి. అంతటా రణోత్సాహము గల అంగదుడు వీరుదైన కంపనుని మీదికి దాడికి వెడలెను. పిమ్మట కంపనుడు ఎంతయో క్రుద్ధుడై అంగదునకు దీటుగా పోటీపడుచు మెరుపు వేగముగా స్పందించి ముందుగా తన గదతో అతన్ని కొట్టెను. తీవ్రమైన ఆ దెబ్బకు వాలిసుతుడు మిగుల చలించెను. తేజస్వి అయిన అతడు క్షణకాలంలో ఉత్తేజితుడై కంపనుని వక్షస్థలంపై ఒక గిరిశిఖరమును వేసెను. ఆ గిరిశిఖర ప్రహారమునకు ఆ రాక్షసుడు రణభూమిపై పడిపోయెను. అంతట హతుడై సమరభూమి యందు పడియున్న కంపనుని చూచి సోనితాక్షుడు అను రాక్షసుడు మరుక్షణమే తన రథముతో నిర్భయంగా అంగదుని ముందు నిలిచెను. పిమ్మట అతడు శత్రువుల దేహమును చీచి చెండాడునట్టి ప్రళయాగ్ని వలె భయంకరమైనవి మిగులు వాడి అయినవి అగు బాణములతో అంగదునిపై తీవ్రముగా దెబ్బతీసెను. ఇంకను అతడు పెక్కు నిశిత శరములతో వాలిసుతుని బలముగా కొట్టెను. అవి మంగలి కత్తి వంటి ముఖములు గలవి, అర్ధచంద్రాకారములు గలవి, లేగదూడల దంతముల వంటి ఆకారము గలవి, 7 పందిముల వలె తీవ్రములైనవి, గ్రద్ద ఈకల ఆకారములు గలవి, ఇరువైపులా పుంకములు గలవి, గన్నేరు పత్రముల వంటి ఆకారములు గలవి. గొప్ప పరాక్రమశాలియు వాలిసుతుడు అయిన అంగదుడు సోనితాక్షుని బాణప్రహారములకు తన శరీరమంతయును మిగుల గాయపడినప్పటికీ వెంటనే తిప్పుకున్నవాడై అతడు తన బలప్రభావమున ఆ నిశాచరుని యొక్క శ్రేష్టములైన ధనుర్బాణములను రథమును నుగ్గు గావించెను. అంతట సోనితాక్షుడు మిగుల క్రుద్ధుడై ఏమాత్రము విచారపడక కత్తిని, డాలును, చేబూని అతివేగముగా నింగికెగిరెను. పిదప బలశాలి అయిన అంగదుడును అతివేగముగా ఆకాశమునకు ఎగిరి తన చేతితో వాని ఖడ్గమును తీసుకొని వాణ్ణి బావుగా దెబ్బతీసి గర్జించెను. కపివరుడైన ఆ వాలిసుతుడు ఆ కత్తితో రాక్షసుని భుజంపై కొట్టెను. పిమ్మట అతనిని యజ్ఞోపవీతమును వలె ఛేదించెను. పిదప అంగదుడు ఆ ఖడ్గమును చేబూని పదే పదే గర్జించుచు రణభూమి యందలి శత్రుయోధులపై విజృంభించి వారిని వెంటాడెను. అనంతరము బంగారు భుజకీర్తులు గల వీరుడైన సోనితాక్షుడు తేరుకొని ఇనుపగదను చేతబట్టి అంగదునిపై దాడి చేసెను. పిమ్మట బలశాలి అయిన యూపాక్షుడు అను రాక్షస వీరుడు క్రుద్ధుడై రథంపై నెక్కి ప్రజంకనితో గూడి మిగుల బలశాలి అయిన అంగదుని మీదకు ఉరికెను. అప్పుడు సోనితాక్ష ప్రజంగల మధ్యనున్న అంగదుడు 2 విశాఖ నక్షత్రముల మధ్యనున్న చంద్రుని వలె బాసిల్లెను. మైందుడు, ద్వివిదుడు అంగదుని రక్షించుచు ఆయన సమీపమున నిలిచియుండిరి. అంతేకాక వారు తమకు తగిన ప్రతిపక్ష వీరుల కొరకు పరికించి చుచ్చుచుండిరి. మహాకాయులు, మిగుల బలశాలులు అయిన రాక్షస వీరులు ఖడ్గములను, డాలులను, గదలను చేబూని సర్వసన్నద్ధులై రోషముతో వానర వీరుల మీద విరుచుకొని పడిరి. అంగదుడు, మైందుడు, ద్వివిదుడు అను వానర వీరులు తమకు దీటైన 3 రాక్షస యోధులను సమీపించి వారితో ఘోర యుద్ధమునకు తలపడిరి. ఆ భీకర సమరము గగుర్పాటును కలిగించుచుండెను. ఆ కపివరులు మహావృక్షములను చేబూని
రణరంగమున తమతో పోరు సల్పుచున్న రాక్షసులపై బలముగా విసిరివేసిరి. మహాబలశాలి అయిన ప్రజంగుడు వెంటనే తన ఖడ్గముతో వాటిని ముక్కలు గావించెను. పిమ్మట వానర యోధులు వృక్షములను కొండలను చేతబట్టి యుద్ధభూమి యందలి రథములపై అశ్వములపై విసిరివేసిరి. అంతటా నిశాచర వీరుడైన యూపాక్షుడు వాటిని తన శరపరంపరతో ఛేదించెను. పిమ్మట వివిధుడు మైందుడు అనువారు వృక్షములను పెకలించి విసిరివేయగా మహావీరుడు ప్రతాపశాలి అయిన శోణితాక్షుడు మధ్యలోనే వాటిని తన గదతో ముక్కలు గావించెను. అంతటా ప్రజంగుడు శత్రువుల ఆయువు పట్టులను ఛేదించుటలో సమర్థమైన తన ఖడ్గమును తీసుకొని అంగదుని చంపటకై అతని మీదికి డివ్వున పరుగు తీసెను. తదుపరి మహావీరుడును మిగుల బలశాలియు వానర శ్రేష్ఠుడును అయిను ఆ బాలిస్తుడు తనను సమీపించుచున్న ప్రజంగుని ఒక నల్ల మధ్య వృక్షముతో కొట్టెను. మరియు అతడు ఖడ్గమును చేబోనియున్న ప్రజంగుని బాహువును తన పిడికిడి పోటుతో చావుమోదెను. ఆ బాలిసుతుని ప్రహారమునకు ఆ నిశాచరుడు తన ఖడ్గముతో సహా నేలకూలెను. పిమ్మట ప్రజంగుడు కలువు కాంతిని చింపుచున్న తన ఖడ్గము నేలపాలొగట చూచి క్రోధముతో వజ్ర సమానమైన తన పిడికిల్ని బిగించెను. మహా తేజస్వియగు ఆ నిశాచరుడు బలముగా తన నొసటపై కొట్టగా అందులకు దిమ్మెరపోయి మహావీరుడైన ఆ వానర శ్రేష్ఠుడు ఒక క్షణకాలము పాటు చలించెను. మిక్కిలి బలపరాక్రమవంతుడైన ఆ బాలిసుతుడు కొంత తడుమునకు తేరుకొని వెంటనే విజృంభించి ప్రజంకుని చేతిలోని ఖడ్గమును లాగుకొని దాని తోడనే దెబ్బతీసి అతని శిరమును ఖండించి వేసెను. అది నేలపాలయ్యెను. రణరంగమున తన పినతండ్రి హతునైనందులకు యూపాక్షుడు దుఃఖముతో కన్నీరు కార్చెను. పిదప అతడు తన బాణములు అన్నీయును అయిపోవుటతో రథం నుండి క్రిందకి దిగి ఖడ్గమును చేబూని వానరులపై యుద్ధమునకు ఉరికెను. రణమునొచ్చుటకు పరుగులు తీయుచూ వచ్చుచున్న యూపాక్షుని గమనించినంతనే పరాక్రమశాలి అయిన ద్వివిధుడు మిగుల క్రుద్ధుడై బలవంతముగా అతన్ని పట్టుకొని వాని వక్షస్థలంపై దెబ్బతీసెను. అట్లు తన తమ్ముడు శత్రువుకు పట్టుబడి దెబ్బతినుటను చూచి మహాబలశాలి అయిన శోణితాక్షుడు వెంటనే ద్విధుని వక్షస్థలంపై తన గదతో బలము కొలది కొట్టెను. అట్లు ద్వివిధుడు శోణితాక్షుని గదాప్రహారమునకు గురియగుటతో కొంత చలించెను. కాని ఆ మహాబలశాలి కొంత వడికి తేరుకొనెను. పిమ్మట ఆ నిశాచరుడు తనను కొట్టుటకై గదను పైకెత్తగా ద్వివిధుడు ఉడుపుతో దానిని లాగుకొనెను. ఇంతలో మహావీరుడు పరాక్రమశాలి వానరయూధమునకు నాయకుడు అయిన మైందుడు తన అరచేతితో యూపాక్షుని వక్షస్థలమును బలముగా కొట్టెను. పిమ్మట బలశాలులైన ఆ శోణితాక్ష యూపాక్షులు వానరవీరులైన మైందో ద్వివిధులతో పరస్పరము లాగుకొనుచు కొట్టుకొనుచు తీవ్రముగా పోరాడిరి. అంతటా పరాక్రమశాలి అయిన ద్వివిధుడు శోణితాక్షుని ముఖమును తన గోళ్లతో చీరి నేలపై పడగొట్టి వానిని నుగ్గు గావించెను. వానరయూధపతి అయిన మైందుడు మిగుల క్రుద్ధుడై తన బాహుబలముతో యూపాక్షుని మిగిల పీడించి వానిని రణభూమికి బలి ఇచ్చెను. అంతట రాక్షస సేన తమ ప్రముఖులైన వీరులు హతులై నేలకూలగా మిగుల వ్యధ చెంది కుంభకర్ణుని సుతుడైన కుంభుని కడకు పరుగులు తీసిరి. అప్పుడు అతడు పరుగు పరుగున తమను చేరిన తన సైన్యమునకు ఊరట కూర్చెను.
లక్ష్య సాధనతో పురోగమించుచున్న వానర వీరుల పటిమకు రాక్షస ప్రముఖులు పెక్కుమంది హతులైరి. మిగిలియున్న ఆ రాక్షస సేనను చూచి వెంటనే బలశాలియగు ఆ కుంభుడు మిక్కిలి దుష్కరమైన రీతిలో తీవ్రముగా స్పందించి యుద్ధమునొచ్చుటకు ఉద్యుక్తుడయ్యను. ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడగు ఆ నిశాచరుడు ధనుసును చేబూని సమరమున సర్వసన్నద్ధులై విషసర్పముల వలె ప్రమాదకరమైన బాణములను ప్రయోగించెను. ఆ శరములు శత్రువులను చీచి చెండాటలో తీవ్రములైనవి. శరములతో కూడినదియు ఉత్తమమైనదియు అగు ఆ కుంభుని ధనస్సు మిరుమిట్లు గొలిపెడు విద్యుత్కాంతులను విరిచిమ్ముచు దీర్ఘమై సూటిగానున్న ఇంద్రధనుస్సు వలె వెలిసిల్లుచుండెను. అప్పుడు అది రంగురంగుల హరివిల్లును తలపింపచేసెను. పిమ్మట అతడు బంగారు పిడికలది బలమైన కంక పత్రములు కలది అగు ఒక బాణమును ఆకర్ణాంతము లాగి ప్రయోగించి ద్వివిధుని మిగుల గాయపరిచెను. అతి వేగముగా వచ్చిపడిన ఆ బాణప్రహారమునకు ఆ వానరోత్తముడు దిమ్మరపోయెను. అడుగులు తడబడగా నిలదొక్కుకొనలేకపోయెను. అంతటా అతడు స్పృహ తప్పి ఒక మహాపర్వత శిఖరము వలె నేలపై పడిపోయెను. అట్లు మహాసమరమునందు తీవ్రముగా గాయపడి పడిపోయియున్న తన సోదరుని చూచిన వెంటనే మైందుడు ఒక మహాశిలను చేతబట్టి వేగముగా కుంభుని మీదకి ఉరికెను. పిమ్మట మహాబలశాలి అయిన ఆ కపివీరుడు ఆ శిలను రాక్షసునిపైకి విసిరెను. వెంటనే కుంభుడు పొదునైన 5 బాణములచే ఆ శిలను ముక్కలు ముక్కలు చేసెను. పరాక్రమవంతుడైన ఆ రాక్షస యోధుడు విషసర్పము వలె దారుణమైనదియు వాడి అయిన ములికి కలదియు అగు మరొక బాణమును ఎక్కుపెట్టి దానితో ద్వివిధుని అన్నయ్యకు మైందుని యొక్క వక్షస్థలంపై దెబ్బతీసింది. వానరయూథపతి అయిన ఆ మైందుడు రాక్షసుని బాణప్రహారమునకు తన ఆయువు పట్టు దెబ్బతినుటిచే మూర్ఛితుడై రణరంగమున పడిపోయెను. మిగుల బలపరాక్రమములు గల తన మేనమామలు ఇద్దరును కథనరంగమున పడియుండుటచు గమనించి వెంటనే అంగదుడు ధనస్సు నెక్కుపెట్టియున్న కుంభుని మీదకి అతి వేగముగా పరిగెత్తెను. ఆ విధముగా అంగదుడు తనపై దాడికి వచ్చుటను కుంభుడు గమనించెను. వెంటనే అతడు 5 ఇనుప బాణములతో ఆ కపివరుని కొట్టెను. మరియు అంకుశములతో ఏనుగును వలె అతడు వాడియగు మరి 3 శరములతో ఆ వానరోత్తముని బాధించెను. మేటి వీరుడైన కుంభుడు మిగుల వాడి అయిన తీక్షణములైన మొక్కవేని అంచులు గల బాణములతో అంగదుని దెబ్బతీసెను. ఆ శరములు బంగారముతో అలంకృతములైనవి. వాలిసుతుడైన అంగదుడు రాక్షసుని చేతిలో తీవ్రముగా గాయపడినను ఏమాత్రమూ చలింపక అతని శిరస్సుపై శిలలను వృక్షములను వర్షించెను. అంతట యుద్ధోత్సాహముతోనున్న ఆ కుంభుడు తనపై అంగదుడు విసిరిన వృక్షములను అన్నిటినీ ఛేదించెను. రాళ్లను ముక్కలు ముక్కలు గావించెను. వానర యుధమునకు నాయకుడైన అంగదుడు విజృంభించి తన మీదకి వచ్చుచుండటను గమనించి కుంభుడు కొరవల చేత ఏనుగును వలె 2 బాణములచే ఆ కపివరుని కనుబొమ్మలపై కొట్టెను. వెంటనే రక్తము స్రవించి అవి అతని నేత్రములను కప్పివేసెను. అంతటా అంగదుడు రక్తసిక్తములైన కన్నులను ఒక చేతితో కప్పుకొని 2వ చేతితో ఆ దగ్గరలోనున్న ఒక మద్ది చెట్టును పట్టుకొనెను. పిమ్మట అతడు తన వక్షస్థలమును ఆ చెట్టు బోదెకు గట్టిగా ఆనించి చేతితో అడిమి పట్టుకొని కొంచెము వంగి దానిని ఏనుగు వలె పెకిలించి వేసెను. పిమ్మట ఆ బాలిసుతుడు మందర్గిరి తుల్యమై ఇంద్రధ్వజము వలె ఒప్పుచున్న ఆ మహావృక్షమును రాక్షసులందరూ చుచ్చుచుండగా
కుంభుని మీదకు విసిరివేసెను. వెంటనే ఆ నిశాచరుడు శత్రువులను చీల్చి చెండాటలో సమర్థుడైన వాడియగు 7 బాణములతో దానిని ఛేదించెను. అంతటా అంగదుడు మిగుల వ్యధ చెంది బిగ్గరగా అరుచుచు మూర్ఛితుడాయెను. ఇట్లు వ్యధకులోనే క్షీణించిన సముద్రము వలె ఒప్పుచున్న అంగదుని యొక్క దురవస్థను ఇతర వానరులు గమనించిరి. శత్రువులకు ఎదిరింపసఖ్యము కాని ఆ కపివరుని పరిస్థితిని కూర్చి వారు శ్రీరామునికి విన్నవించిరి. కథనరంగమున వ్యధకులోనైన బాలిసుతును కూర్చి వినిన వెంటనే ఆ ప్రభువు వానరోత్తములకు జాంబవాది ప్రముఖులకు ఆజ్ఞలను ఇచ్చెను. శ్రీరాముని ఆదేశం నందుకొనిన పిమ్మట కపివరులు అందరూ మిగుల క్రుద్ధులై యుద్ధమున ధనుస్సును ఎక్కుపెట్టి సిద్ధముగానున్న కుంభునిపై దాడికి వెడలిది. కోపము వలన వారి కన్నులు ఎర్రబారి ఉండెను. వెంటనే ఆ కపివరులు అంగదును రక్షించుటకై తహతహపడుచు మహావృక్షములను పెద్ద పెద్ద శిలలను చేబోని ఆ నిశాచురుని మీదకు విజృంభించిరి. పిదప జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి మొదలగు వానర ప్రముఖులు మిక్కిలి క్రోధావేశపరులై రాక్షస వీరుడకు కుంభుని మీదకి పరుగులు తీసిరి. మహాబలశాలులైన ఆ వానర ప్రముఖులు తన మీదకి దూసుకొని వచ్చుచుండటను గమనించి ఆ నిశాచరుడు ఒక మహాప్రవాహమును వృక్షములతో వలె తన శర పరంపరతో వారిని నిలవరించెను. మహాత్ములైన ఆ వానర ప్రముఖులు ఒక మహాసముద్రము చిలియలి కట్టును వలె అవిచ్ఛిన్నముగా పడుచుపడుచున్న అతన్ని బాణముల దాడికి అధిగమింపజాలకుండిరి. కుంభుని యొక్క బాణవర్షములకు తట్టుకొనలేక నిలిచియున్న ఆ వానర గణములను చూచి కపీంద్రుడైన సుగ్రీవుడు అంగదుని రక్షించుటకై అతనికి ముందు భాగమున నిలిచెను. పిమ్మట అతడు పర్వత సానువుల యందు చరించుచున్న ఏనుగుపైకి సింహము వలె ఆ కుంభుని మీదికి రివ్వున పరుగు తీసెను. మహాబలశాలి అయిన ఆ సుగ్రీవుడు మహాశైలములను, అనేకములైన మద్ది చెట్లను, దవవృక్షములను తదితరములైన వివిధ మహావృక్షములను పెకలించి కుంభునిపైకి విసిరెను. ఎదిరింపజాలని రీతిగా ఆకాశమును కప్పివేయుచూ పడుచున్న శిలావృక్ష వర్షమును కుంభుడు నిశితములైన తన శరంపరంపలతో చిన్నాభిన్నమునొచ్చెను. లక్ష్యమును భేదించుటకై తీవ్రతతో కుంభుడు ప్రయోగించిన పదునైన బాణముల దాటికి ఆ వృక్షములు చెల్లాచెదురై ఆకాశం నందంతటను వ్యాపించెను. అప్పుడవి భయంకరములైన శత్రుఘ్నముల వలె తేజరిల్లెను. మిగుల బలశాలి, మహావీరుడు, సాటిలేని యోధుడు అయిన ఆ వానరేంద్రుడు తాను ప్రయోగించిన మహావృక్షములను కుంభుడు ఛేదించుటను చూచియు కించిత్తైనను చెలింపలేదు. అంతేకాక అతడు తనపై కుంభుడు ప్రయోగించుచున్న బాణముల యొక్క ప్రహారములకు సాహసముతో తట్టుకొనుచు ఒడుపుతో ఆ నిశాచురుని ధనుస్సును లాగుకొని హరివిల్లు వలె ప్రకాశించుచున్న ఆ వింటిని విరిచివేసెను. రివ్వున ఎగిరి సుదుష్కరమైన కార్యమునొచ్చిన పిమ్మట సుగ్రీవుడు మిగుల క్రుద్ధుడై దంతము విరిగిపోయిన ఏనుగు వలె ఒప్పుచున్న కుంభునితో ఇట్లనెను: నికుంభుని సోదరా, శరవేగముల వలె నీ పరాక్రమం అత్యద్భుతమైనది. నీవు రాక్షసుల్లో రావణి వలె ప్రభావశాలివి, యుద్ధ ప్రవీణుడవు. ప్రహ్లాదుని వలె, బలిచక్రవర్తి వలె, ఇంద్రుని వలె, కుబేర వర్ణుల వలె మిగుల బలశాలివి. బలపరాక్రమముల విషయమున నీవు మాత్రము నీ తండ్రియగు కుంభకర్ణుని ఎంతటి వాడవు. నిశాచరా, నీవు శత్రువును అణుచుటలో సమర్థుడవు. మహాభుజబలశాలివైన నీవు ధనుర్ధారివై రణరంగమున ఒంటరిగా నిలిచియున్నను మనోవ్యధల జితేంద్రియుని ఏమాత్రము చెలింపచేయునట్లు దేవతలు నిన్నేమీనూ చేయజాలరు. సమరమున చురుకైన వాడా, నేను చూచుచుండగా
నీ యుద్ధ ప్రావీణ్యములను ప్రకటింపుము. బ్రహ్మదేవుని వరముల ప్రభావమున నీ పెదతండ్రి అయిన రావణుడు దేవదానములను నిలువరింపగలిగెను. అట్లే నీ తండ్రి యొక్క కుంభకర్ణుడు తన శరీర బలముచే సురాసులను నిగ్రహింపగలిగెను. నీవు ఆ ఉభయులను మించిన వాడవు. నీవు ధనుర్విద్యలో ఇంద్రజిత్తుతో సమానుడవు. పరాక్రమమున రావణుని ఎంతటి వాడవు. ప్రస్తుతము బలపరాక్రమములను బట్టి రాక్షసులందరిలో నీవు మేటివి. శత్రువులను దెబ్బతీయుటలో అత్యద్భుతమైన శక్తి గలవాడవు. నాకును నీకును మధ్య జరిగిన సమరము ఇంద్రశంబరాసురుల యుద్ధమును తలపింపచేయును. దానిని నేడు ఎల్లరూ చూడగలరు. మా యోధులకును నీకును మధ్య కొనసాగిన సాటిలేని సమరమునందు నీ అస్త్రకౌశలము వెల్లడి అయినది. అందువలననే మహాపరాక్రమశాలులైన మా కపివీరులందరూ నీ చేతిలో నేలకొరిగిరి. కుంభుడా, నీవు పెక్కుమంది యోధులతో పోరాడి అలసియున్నందున ఇప్పుడు నిన్ను నేను చంపినచో లోకులు నన్ను నిందింతురు. ఆ భయముతో నేను అట్లు చేయలేదు. కనుక నీవు కొంత విశ్రాంతి తీసుకొనుము. ఆ పిమ్మటినే నా బలపరాక్రమములను నీవు చవిచూతువులెమ్ము. సుగ్రీవుడు ఈ పలుకుల ద్వారా తనను అవమానించినట్లు కుంభుడు భావించెను. ఆజ్యముతో హోమం చేసినప్పుడు అగ్ని ప్రజ్వలించినట్లు సుగ్రీవుని వ్యంగ్యవచనముల వలన కుంభుడు క్రోధముతో ఎంతయో రెచ్చిపోయెను. పిమ్మట అతడు తన బాహువులతో సుగ్రీవుని పట్టుకొనెను. అంతటా ఇరువురు మహాయోధులను ఒకరినొకరు పట్టుకుని పెనుగులాడసాగిరి. అప్పుడు వారు పరస్పర విరోధముతో పోరాడుచున్న మదగజముల వలె మాటిమాటికిని నిట్టూర్చుచుండిరి. తీవ్రముగా పెనుగులాడుచున్న వారి ముఖముల నుండి పొగతో కూడిన వేడివేడి సెగలు వెలువడుచుండెను. ఆ వీరుల పాదఘట్టనముల ప్రభావమున భూమి కృంగిపోయిను. పెళ్ళుబుకిన తరంగములతో సముద్రము క్షోభకు గురి అయ్యను. అనంతరము సుగ్రీవుడు కుంభుని ఎత్తు పట్టుకొని సముద్రము యొక్క అడుగుభాగమును చూపుచు అతన్ని వేగముగా లవణసాగరమున పడవేసెను. కుంభుడు పడిపోవుట చేత ఉవ్వెత్తుగా లేచిన సముద్ర జలములు వింధ్యమందర పర్వతముల స్థాయికి నలుమూలలా వృద్ధి చెందెను. వెంటనే కుంభుడు సముద్ర జలముల నుండి బయటికి వచ్చి క్రుద్ధుడై సుగ్రీవుని సమీపించి వజ్రాయుధము వలె బలమైన పిడికిలితో అతని వక్షస్థలంపై తీవ్రముగా కొట్టెను. ఆ ముష్టి ప్రహారమునకు సుగ్రీవుని వక్షస్థలమునందరి చర్మము చిట్లిపోయి తీవ్రముగా రక్తము స్రవింపసాగాను. కాని కుంభుని పిడికిలి దెబ్బ ఆ కపీంద్రుని అస్థిమండలమును మాత్రము ఏమీ చేయలేకపోయాను. మరలా నిశాచరుడు సుగ్రీవుని వక్షస్థలమున బలముగా కొట్టినప్పుడు తీవ్రమైన జ్వాలలు వెలువడెను. అవి ఇంద్రుని వజ్రఘాతమునకు మేరుగురి యందు ఏర్పడిన మంటలను తలపింపచేసెను. మిగుల బలశాలియు కపివరుడును అయిన సుగ్రీవుడు ఆ విధముగా కుంభుని ముష్టి ప్రహారమునకు గురి అయిన పిమ్మట వజ్రాయుధము వలె బలమైన తన పిడికిల్ని బిగించెను. ఆ మహావీరుడు 1000 కాంతులను విరచిమ్ముచు సూర్యమండలము వలె తేజరిల్లుచున్న తన పిడికిలతో కుంభుని వక్షస్థలంపై బలముగా దెబ్బతీసెను. ఆ వానరేంద్రుని ముష్టి ప్రహారమునకు తీవ్రముగా దెబ్బతినిన ఆ నిశాచరుడు స్పృహ తప్పి పడిపోయిను. అప్పుడు అతడు మంటలు ఆరిపోయిన అగ్ని వలె వెలిసిల్లెను. సుగ్రీవుని ముష్టిఘాతమునకు చావు దెబ్బతినిన ఆ నిశాచరుడు కాంతులతో వెలుగొందుచు విధివశమున ఆకాశం నుండి పడిపోయిన అంగారకుని వలె ఒప్పారెను. కపీంద్రుని పిడికిలి పోటునకు వక్షస్థలము నుక్కునుక్కై పోగా కింద పడిపోవచ్చున్న కుంభుని యొక్క రూపము రుద్రుని చేతిలో ఆపన్నుడైన సూర్యుని రూపము వలె ఒప్పెను. వానరేంద్రుడు
మహాపరాక్రమశాలియు అయిన సుగ్రీవుని దెబ్బకు కుంభుడు నిహతుడై పడిపోగా పర్వతములతో వనములతో కూడిన భూమండలమంతయు కంపించెను. రాక్షసులందరూ భయముతో వణికిపోయిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 76వ సర్గం సమాప్తం.